తెలంగాణలో ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో బుగ్గకార్ల లొల్లి చల్లారటం లేదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో 2 భర్తీలకు ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ హైకమాండ్ త్వరలోనే భారీ మార్పులకు శ్రీకారం చుడుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే కేబినెట్లో అనూహ్య మార్పులు రాబోతున్నాయని తెలుస్తుంది. ఇప్పుడున్న మినిస్టర్లలో కొందరి బుగ్గకార్లను తొలగించి ఆ స్థానాలతో పాటు 2 ఖాళీలను భర్తీ చేయాలని అధిష్టానం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీలో బుగ్గకార్ల కోసం కొందరు బుసకొడుతుంటే మరికొందరు మంత్రుల మధ్య కొరవడిన సమన్వయం కారణంగా రచ్చకెక్కటం మామూలుగా మారింది. ఇటీవల మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య జరిగిన సీన్లోకి అధిష్టానం పెద్దలు తలదూర్చిన పరిస్థితి ఏర్పడింది. మరో మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ను టర్మినేట్ చేసిన విషయంలో చెలరేగిన రచ్చతో రాబోయే రోజుల్లో మంత్రివర్గంలో చేంజెస్ ఉంటాయనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఇప్పుడున్న కేబినెట్లోని కొందరు మంత్రుల శాఖల పనితీరు సరిగ్గా లేకపోవటం, చాలా మంది మంత్రుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడంతో పెద్ద మైనస్ గా మారిందనే విషయం అధిష్టానం గుర్తించిందనే ప్రచారం జరుగుతోంది. మినిస్టర్స్ పనితీరును అంచనా వేయటంతో పాటు విమర్శలు, ఆరోపణలు ఉన్న వారిపై వేటు వేసేందుకు పార్టీ హైకమాండ్ రెడీ అయిందని గాంధీ భవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు సీనియర్ నేతలు పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అధిష్టానం ఆశీస్సులతోనే ఆల్ ఆఫ్ సడన్ గా అజారుద్దీన్ మంత్రి అయ్యారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీ ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సాగినా అసలు మ్యాటర్ వేరే ఉందంటున్నారు. మెయిన్ గా 3 మంత్రులను కేబినెట్ నుంచి తప్పించాలనే ఆలోచన చేస్తున్నారట. వారి ప్లేస్ లో మరో 3కి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారనే టాక్ కాంగ్రెస్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాల తర్వాత భారీ మార్పులు ఉంటాయని చెబుతున్నారు హస్తం నేతలు. ఇక డిసెంబర్ నాటికి కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చి దిగ్విజయంగా 2 ఏళ్లు కంప్లీట్ చేసుకుంటుంది. ఈ కాలంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. పేదల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఆశించిన స్థాయిలో మైలేజ్ రావడం లేదనే చెబుతున్నారు. ఈ టైంలోనే కొందరు మినిస్టర్స్ పై ఆరోపణలు రావడంతో పార్టీ ప్రభుత్వానికి కొంత డ్యామేజ్ జరుగుతుందని అనుకుంటున్నారు కాంగ్రెస్ పెద్దలు. ఈ నేపథ్యంలో అలాంటి వారిని పక్కన పెట్టి మరో 3కి ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో ఫస్ట్ ప్లేస్ లో సినిమాలో లేడీ సూపర్ స్టార్ గా రాణించిన విజయశాంతి ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. అధిష్టానం ఆశీస్సులు విజయశాంతిపై మెండుగా ఉన్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్ కావటంతో ఆమె సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారని టాక్. సినీ గ్లామర్ పార్టీకి మరింత ప్లస్ అవుతుందని అనుకుంటున్నారట. దీంతో కొత్త మంత్రుల జాబితాలో విజయశాంతి పేరు గట్టిగా వినిపిస్తుందంటున్నారు పార్టీలోని కొందరు ముఖ్య నేతలు. ఇక నెక్స్ట్ మంత్రి పదవి రేసులో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా ఉంటూ కష్ట సమయాల్లో అండగా నిలుస్తున్నారు. మహేష్ సైతం బీసీ కార్డు నేత కావటంతో పార్టీకి కలిసి వస్తుందని ఢిల్లీ పెద్దల అంచనా. ఇక బాలు నాయక్ కి బెర్త్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ కేబినెట్ లో 2 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. కాకపోతే ఈసారి మంత్రివర్గంలోకి 3ని కొత్తగా తీసుకుంటారని అంటున్నారు. అంటే ప్రస్తుతం మంత్రులుగా ఉన్న 3 మీద వేటు తప్పదని దీని అర్థం. సో వెయిట్ అండ్ సీ.